శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, పంచమి తిథి ఉదయం 10:48 వరకు, తదుపరి షష్ఠి. శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:40 వరకు, తదుపరి ధనిష్ఠ నక్షత్రం. ధ్రువం యోగం ఉదయం 10:56 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. బాలోకరణం ఉదయం 10:48 వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం రాత్రి 8:31 నుండి 10:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:40 నుండి 9:25 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి 1:10 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:27 నుండి 8:01 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:46 ప్రారంభమవుతాయి. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు పంచమి తిథి శుక్రవారం. పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారి నామాల్లో విశేషంగా చెప్పబడుతుంది. ఈ శుక్రవారం నాడు శక్తి ఆరాధన చాలా విశేషమని చెప్పబడుతుంటే, పంచమి అందులో ఇంకా విశేషమైంది. లలిత అమ్మవారి యొక్క ఆవిర్భావం పంచమి నాడే జరిగింది అని కూడా మనకు శాస్త్రం ద్వారా తెలుస్తున్న విషయం. అందుకే లలితా పంచమి అని విశేషంగా చెబుతారు. అటువంటి పంచమి శుక్రవారం ఈరోజు చాలా విశేషమైనటువంటి కలయిక. ఈనాడు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయటం, లలితాదేవికి అర్చన చేయటం, ఇంకా అమ్మవారి ఆరాధనలో భాగంగా అమ్మవారిని కదంబ వనవాసిని అని పిలుస్తారు. అటువంటి కదంబ పుష్పాలు కనుక తీసుకొచ్చి అమ్మవారికి అర్చన చేసినట్లయితే సమస్త శుభాలను జగదంబ ప్రసాదిస్తుంది. అమ్మవారి యొక్క దివ్య నామం కాదు, అమ్మవారి రూపాన్ని చూచినా చాలు. అమ్మవారి రూపాన్ని ఏ రకంగా మనం దర్శిస్తూ ధ్యానించినా, ఏ రకంగా అర్చించినా శుభాలను మనకు అనుగ్రహిస్తుందట. శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ఒక మాట అంటారు: అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరి, జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరి, దరిద్రాణం చింతామణి గుణనిక, జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటాడు ఆయన. అమ్మవారి యొక్క పాద రజస్సు, ఆ పాదాలు ఎంత గొప్పవి అంటే, అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరి, అవిద్య అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి ఒక తిమిర ద్వీపం, అంటే ఒక సూర్యభగవానుడితో సదృశ్యమైనదట అమ్మవారి యొక్క ఆ శ్రీచరణం. అట్లాగే జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరి, జడురైనటువంటి వాడికి మహాచైతన్యాన్ని ప్రసాదిస్తుందట. దరిద్రాణం చింతామణి గుణనిక, అంటే దరిద్రుడైనటువంటి వాడికి చేత చింతామణి, అంటే మనస్సులో సంకల్పం చేస్తే చాలు అన్ని సంపదలు వచ్చి పడతాయి. అటువంటి చింతామణితో సమానట. జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా అమరరిపు వరాహస్య భవతి, సముద్రంలో ఉన్నటువంటి వాడి పాలిట అమ్మవారి యొక్క చరణం ఎటువంటిది అంటే, భూదేవి సముద్రంలో పడ్డప్పుడు యజ్ఞవరాహమూర్తిగా పరమాత్మ ఆవిర్భవించి తన కోరల మీద నుండి పైకెత్తినట్టుగా ఈ సంసారం అనేటటువంటి సాగరంలో ఉన్నటువంటి వాణ్ణి జన్మజలధౌ నిమగ్నానాం, ఈ సంసారం అనేటటువంటి సాగరంలో ఉన్న వాళ్ళను ఆ దంష్ట్రామరరిపు వరాహస్య భవతి, వరాహమూర్తి యొక్క ఆ దంష్ట్రలాగా పైకి ఆ సాగరం నుండి దాటించేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మహత్తు కలిగినటువంటి చరణములట ఆ అమ్మ యొక్క శ్రీచరణములు, అమ్మవారి యొక్క పాదరజస్సు అని శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో చెప్తారు. అటువంటి అమ్మ యొక్క కృపను సాధించడం కోసం, అమ్మ అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ శుక్రవారం నాడు, పంచమి నాడు యథోచితంగా ఇతోధికంగా అమ్మ స్తోత్రాలను పారాయణ చేస్తే చాలు జగదంబ యొక్క దివ్యకృప కలగడంతో సమస్త గ్రహదోషాలు కూడా నివృత్తవుతాయి, సమస్త శుభాలు సిద్ధిస్తాయి. అటువంటి శ్రీమాత యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలగజేస్తుందో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ పంచమి
ఉదయం 10:48 వరకు, తదుపరి షష్ఠి. ఈరోజు శుక్రవారం, నక్షత్రం శ్రవణం. ఇక నేటి గ్రహ స్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో రవి బుధులున్న బుధుడు వక్రీకరించున్నాడు, మకరంలో శుక్ర చంద్రులు ఉంటే, కుంభంలో శని ఉంటే, మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యం కారణంగా వైద్యశాలకి వెళ్లాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కొద్ది నలతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా కంటికి సంబంధించిన, అలాగే అజీర్ణ వ్యాధికి సంబంధించిన అనారోగ్యం కారణంగా తేలికపాటి వైద్య పరీక్షను చేయించుకోవడం అవసరం. తాము చేస్తున్నటువంటి ఏ ఉద్యోగం లేదా పదవి ఉందో దానిలో సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు తగినటువంటి కృషిని చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి ముఖ్యమైనటువంటి వాద్య పరికరంలో అభివృద్ధిని సాధించడానికి, అలాగే నాట్య విధానానికి మంచి అవకాశాన్ని పెంపొందించడం కోసం అభ్యాసాన్ని చేయించడంలో మంచి శ్రద్ధని వహించి ఉంటారు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపారం అనుకూలిస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా పెరికితనంగా ఉంటారు, శారీరకంగా ధైర్యంగా ఉంటారు. ఏ వైపు నుండి ఏ విధమైన అశుభవార్తని వినాల్సి వస్తుందో అనే ఎందుకో తెలియనటువంటి ఆ తీరు ఆలోచనతో ఉంటారు. అలాంటి పరిస్థితి మాత్రం లేనేలేదు. గృహలాభాన్ని కానీ భూలాభాన్ని కానీ పెంపొందించుకునేందుకుగా ధనాన్ని పెట్టుబడి పెట్టాలనే ఊహకి వస్తారు. కానీ అంతలోనే భయంతో నిరుత్సాహంతో ఆ ఆలోచనని మానుకుంటారు. తాము సంపాదించినటువంటి ఆస్తుల పంపకం గురించినటువంటి ఆలోచనని తెర మీదికి తెస్తారు. కానీ కుటుంబంలో ఉన్నటువంటి సంతానం ఆ విధానాన్ని వ్యతిరేకించేటటువంటి కారణంగా ప్రస్తుతానికి ఆ ఆలోచనని వాయిదా వేస్తారు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా గోచరిస్తోంది. అక్కడుండే బంధుమిత్రులందరితోనూ వినోద విలాస విధానాలతో ఉంటారు. ఏ విధమైనటువంటి అతృప్తి లేకుండా సంపూర్ణమైన సంతృప్తికరమైన జీవనాన్ని అక్కడ 10 రోజుల పాటు దాదాపుగా చేసే అవకాశం గోచరిస్తోంది. పెట్టుబడిని పెట్టేంత ధైర్యం అయితే ఉండకపోవచ్చు, కానీ పెట్టుబడిని పెట్టాలనేటటువంటి ఆలోచన మాత్రం కొత్తగా వీరికి కలగచ్చు. పై ఉద్యోగులతో వ్యతిరేక విధానం సంపూర్ణంగా తొలగిపోతుంది. క్రింది తోటి ఉద్యోగులతో అనుకూలమైనటువంటి ఆలోచనలతోనే ఉంటారు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారి వరలక్ష్మీదేవిని పుష్పజలాలతో అభిషేకించినట్టయితే శుభవార్త శ్రవణం అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి స్థిరత్వం ఉండదు. మంచి చక్కనైనటువంటి వినోద విలాస ప్రయాణాన్ని చేయాలనేటటువంటి ఆలోచన దంపతులకి కలిగినప్పటికీ కూడా చేయలేకపోతారు. వాద వివాద ధోరణి కొంత హెచ్చుగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ప్రతి వారికి కుటుంబ రహస్యం చేరే కారణంగా కుటుంబం పల్చనయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఆలోచించి ప్రవర్తించి తీరాలి. ఆప్తులు బంధువులు చెప్పేటటువంటి సూచనలు వినడం కంటే సొంతంగా ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకోవడం అత్యవసరం. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో
ఈ రోజుకి ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకోకపోవడం చాలా చాలా మంచిది. కుటుంబంలో ఉండేటటువంటి సంతానాన్ని అడిగి మాత్రమే పెట్టుబడిని పెట్టడం శ్రేయస్కరం. వివాదం రాకుండా చేసుకునేందుకు సరైనటువంటి ఉపాయం కూడా. వృత్తి వ్యాపారపరమైన ఆదాయాలు అనుకూలంగా ఉంటాయి. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని పద్మాలతో కానీ మల్లెపూలతో కానీ పూజించినట్టయితే విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆభిజాత్యాన్ని ప్రదర్శిస్తారు. తమకంటే తెలిసిన వారు లేరు అనే తీరు ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా తమ మార్గంలోనే నడవాలనే తీరు ఆజ్ఞా ధోరణి కనిపిస్తూ ఉంటుంది. అది కుటుంబ సభ్యులకి నచ్చకపోవచ్చు. పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో వాక్ దానాన్ని చేసేస్తారు చేతిలో సొమ్ము లేకుండా. తద్వారా తాత్కాలికమైనటువంటి అపకీర్తికి పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. దూరభార ప్రయాణాలని చేయాలని అభిలషిస్తారు, కానీ ఏమాత్రం అది సాధ్యపడకపోవచ్చు. ఈ రోజుకి మిత్రులు, బంధువులు, ఆప్తులు అయినటువంటి వారి నుండి సొమ్ముని రుణంగా తీసుకుని తాము వేటికైతే ఒప్పంద పత్రాలని రాస్తున్నారో వారికి సమర్పించి తమ ఒప్పంద పత్రాలకి సంబంధించిన వ్యవహారాన్ని పూర్తి చేసుకుందామని ఆలోచిస్తారు, కానీ అది సాధ్యపడకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారి వైభవలక్ష్మీదేవిని కుంకుమతో పూజించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వినయ విధేయతల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అవసరమైన సందర్భాల్లో తమని వ్యతిరేకించేటటువంటి వారు ఉంటే నిర్భయంగా గట్టిగా మాట్లాడగలుగుతారు. క్రొత్తగా స్థలాన్ని కొనాలి అని అనుకుంటారు, కానీ అంత ధైర్యం చాలక వెనుకడుగు వేస్తారు. సొంత కుటుంబ సభ్యుల్లో ఒకరికి కలిగినటువంటి తాత్కాలిక అనారోగ్యం కారణంగా వారికి రుణాన్ని ఇచ్చేటటువంటి ధోరణి గోచరిస్తుంది. దూర ప్రయాణాలని చేయడానికి ధైర్యం సరిపోదు. ఆ కారణంగా మరొకరిని తోడు చేసుకుని ప్రయాణించే తీరు అనిపిస్తోంది. పెట్టుబడిని పెట్టేందుకు తగినటువంటి ధనం ఉన్నప్పటికీ కూడా పిరికితనం కారణంగా పెట్టుబడిని పెట్టలేకపోతారు. ముందు నాటికి పెట్టే అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చినటువంటి కారణంగా వాటి ప్రయత్నాల్లో తలమునకలై కనిపిస్తారు. బంధుజనం, మిత్రులు అందరూ కూడా కలిసి వచ్చేటటువంటి కారణంగా సరైనటువంటి తీరులో కార్యనిర్వహణ కోసం నడుం బిగిస్తారు. చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మారి మరొక ఉద్యోగంలో చేరాలనే ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. సంతానానికి సంబంధించిన విద్య కోసం విశేషమైనటువంటి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తారు. అంతేకాక నమ్మదలిచినటువంటి వ్యక్తుల్ని బాగా లక్ష్యం చేసుకుని వారి సూచనలని పాటిస్తూ ఉంటారు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారి సంతానలక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే గృహలాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాహాది శుభకార్యాల విషయంలో స్వయం నిర్ణయాన్ని చేసుకుంటారు. తల్లిదండ్రులు రాకపోయినా లేక కుటుంబ సభ్యులందరూ రాకపోయినా కూడా ఏవైనా వివాహాన్ని నిర్వహించుకోవాల్సిందేనే గట్టి పట్టుదల భావంతో ఉంటారు. కొందరికి ఇది నచ్చకపోవచ్చు, కొందరికి ఇది నచ్చే అంశం కావచ్చు. ఏవైనప్పటికీ మాత్రం ఈ పట్టుదలని వీడకుండా ఉండగలుగుతారు. వ్యాపారం అమోఘంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. చేసినటువంటి అప్పు పూర్తిగా తొలగిపోయే అవకాశం బలంగా గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల మీదుగా వచ్చేటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది.
శారీరకమైనటువంటి అనారోగ్యం మాత్రం ఉందనే యథార్థాన్ని గ్రహించి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం మాత్రం ఉండకపోవచ్చు. వెంటనే వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని శరకురసాలతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా అనారోగ్యంతో ఉంటారు, భర్త లేదా భార్యతో అనుకూలమైన ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు, పెట్టుబడిని పెట్టడానికి వ్యాపార సంస్థలో ఇష్టాన్ని చూపిస్తారు. అయితే ఎంతవరకు అవసరమో ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని సంప్రదించి మాత్రమే పెట్టుబడిని పెట్టే విధానం గోచరిస్తోంది. విదేశీ ప్రయాణాన్ని చేస్తారు, బంధుమిత్రులతో చక్కగా కాలాన్ని గడపగలుగుతారు. సకాల భోజనం, నిద్ర లేనటువంటి కారణంగా తాత్కాలిక అనారోగ్యానికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే భూ లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆనందకరంగా ఉంటుంది. చేసినటువంటి తప్పును తెలుసుకోగలుగుతారు. పట్టుదల మాత్రమే ప్రధానం కాదనే విశేష నిర్ణయానికి వస్తారు. అప్పు చేసినటువంటి దాన్ని పూర్తిగా తీర్చేందుకు తగినటువంటి విధానంగా సొమ్ముని పొదుపు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులందరి మన్ననని పొందగలుగుతారు. ఆదరణ భావం అందరి విషయంలో కలిగి ఉంటారు. తాము చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మార్చి మరొక వ్యాపారానికి వెడదామనే ఊహని పూర్తిగా మానుకుంటారు. వృత్తి వ్యాపారపరమైన ఆదాయం అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మిని అంటే సరస్వతీదేవిని సన్నజాజులతో అర్చించినట్లయితే ఆరోగ్య లాభం, అలాగే బుద్ధిశక్తి పెరగడం కారణంగా విజయావకాశాలు మెండుగా ఉంటాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కడా అపజయం అనేది లేకుండా ఉండగలుగుతారు. ఆచితూచి మాత్రమే నిర్ణయాన్ని చేస్తారు. ఏ విధమైన వాగ్ వివాదాల వల్ల ప్రయోజనము లేదనే కొత్త విశేషాన్ని మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుంటారు. కుటుంబ సభ్యులతో వాద వివాదాలు లేకుండా ఉండగలుగుతారు. పెట్టుబడిని భాగస్వామి ఉన్నటువంటి వ్యాపారంలో పెట్టే ఆలోచనతో ఉంటారు. ఎంత అవసరమో అంత మాత్రమే పెట్టుబడిని పెట్టడంలో మంచి సూచనల్ని తీసుకుంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉంటుంది. వైద్య పరీక్షను చేయించుకోవడం అవసరం. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని ముద్దమందారాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లాభం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎప్పుడు వచ్చేటటువంటి ఆదాయం అప్పటికి సరిగా సరిపోతూ ఉంటుంది. న్యాయవాదులైనటువంటి వారికి విశేషమైనటువంటి ఆదాయం వస్తుందని భావించినప్పటికీ కూడా రాకపోవచ్చు. వైద్యులైనటువంటి వారు చేపట్టినటువంటి ఆ కేసు విషయంలో అనుకూలత లభించక వ్యతిరేకత లభించే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమైనది అనుకూలమైనది మాత్రమే చేపట్టడం ఈ రోజుకి సరైనటువంటి అంశం కావచ్చు. పెట్టుబడిని పెట్టడానికి ధైర్యం చాలక ఊరుకుంటారు. పైగా అంత పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉండకపోవచ్చు కూడా. బంధుమిత్రుల ఆదరణ మరింతగా ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఆరోగ్యం సంపూర్ణంగా కనిపిస్తూ ఉంటుంది. వృద్ధులు అనారోగ్యవంతులైనటువంటి వారు ఏ విధమైన ఇబ్బందిని పెట్టకుండా ఔషధ సేవని సకాలంలో చేస్తూ ఉంటారు కూడా. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారి విజయలక్ష్మీదేవిని మందారాలతో పూజించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలుగుతుంది. ధన లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా
శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శుక్రవారం, శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పరిహారం పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మీరు జన్మించినటువంటి జన్మ నక్షత్రం బట్టి లేదా మీ పేరును బట్టి వచ్చేటటువంటి నామ నక్షత్రాన్ని బట్టి 27 నక్షత్రాల వాళ్ళు ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే జీవితంలో త్వరగా ధనలాభం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా మంగళవారము, శుక్రవారము, పౌర్ణమి, అమావాస్య లేదా మీ జన్మ నక్షత్రం, నామ నక్షత్రం వీటిల్లో ఏ రోజైనా సరే అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలా దర్శనం చేసుకున్నాక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే లక్ష్మీ కటాక్షాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గుర్రం బొమ్మను గృహంలో వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కందిపప్పు లేదా శనగపప్పు లేదా పెసరపప్పుని పంచదారతో కలిపి తయారు చేయబడిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో పంచిపెడితే ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు గురువుల ఆశీర్వాదం తీసుకోవటం ద్వారా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. రోహిణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఎద్దుకి ఆహారం తినిపించడం ద్వారా ధనలాభం కలుగుతుంది. మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకున్నాక ఎవరికైనా వస్త్రదానం చేయాలి. అలాగే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు 2 రకాలైనటువంటి పప్పు ధాన్యాలను ఆహారంలో శుక్రవారం నాడు స్వీకరించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు బియ్యం దానం ఇవ్వాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకున్నాక చెరకు మొక్కలు చిన్నపిల్లలకు పంచిపెట్టాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సీసం లోహంతో చేసిన సర్పం పడిగను ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మంగళవారము, శుక్రవారము, అమావాస్య, పౌర్ణమి ఈ రోజుల్లో కానీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా నామ నక్షత్రం ఉన్న రోజు అమ్మవారిని ఆలయంలో దర్శించుకుంటేనే దానివల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది. అలాగే పూర్వ ఫల్గుని నక్షత్రం, పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకున్నాక తేనె ఎవరికైనా దానం ఇవ్వాలి లేదా చీమలకు పంచదార ఆహారంగా వేయాలి. ఉత్తర ఫల్గుని, ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకున్నాక ధాన్యాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే హస్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వెండితో చేసినటువంటి చిన్న గణపతి విగ్రహాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి. చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలతో పాటు కలిపి దానం ఇవ్వాలి. స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శనగపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకున్నాక ఎవరికైనా పంచిపెట్టాలి. విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మందార, చామంతి ఇలాంటి పూల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచాలి. అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు బెల్లము, కొబ్బరి, బియ్యము వీటితో తయారు చేయబడిన పదార్థాలు అమ్మవారి ఆలయ దర్శనం తర్వాత ఎవరికైనా పంచిపెట్టాలి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు అమ్మవారిని దర్శించుకున్నాక కంచు పాత్రలో కర్పూరం ఉంచి ఆ కర్పూరాన్ని దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అమ్మవారిని దర్శించుకున్నాక యజ్ఞయాగాదుల నిమిత్తమై సమిధలు ఎవరికైనా దానం ఇవ్వాలి. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు జలచరాలకు ఆహారం వేయాలి. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు గోమాతకు ఆహారం తినిపించాలి. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకున్నాక గురువుల దగ్గర, పండితుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ముత్తైదువులకి పండ్లు, వస్త్రాలు పంచిపెట్టాలి. ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. శతభిష నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు 1 కేజీ నల్ల ద్రాక్ష అమ్మవారి ఆలయ దర్శనం తర్వాత ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు సాధువులకు అన్నదానం చేయాలి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు అమ్మవారిని ఆలయంలో దర్శించిన తర్వాత నేతితో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి. చివరగా రేవతి నక్షత్రంలో జన్మించిన వారు అమ్మవారిని ఆలయంలో దర్శించుకున్నాక శంఖము లేదా పుష్పాలు ఎవరికైనా దానం ఇవ్వాలి. కాబట్టి 27 నక్షత్రాల వాళ్ళు
మంగళవారము, శుక్రవారము, పౌర్ణమి, అమావాస్య ఈ రోజుల్లో కానీ, జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, నామ నక్షత్రం ఉన్న రోజు కానీ అమ్మవారిని ఆలయంలో దర్శించుకున్నాక నక్షత్రాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించినట్లయితే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వృధా ఖర్చులు తగ్గుతాయి, లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలిగి కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, కుజదోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.